అందరికీ నమస్కారం. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్, సైకాలజీ ఫ్యాకల్టీ. ఓకే, ఈ సెక్షన్ 30th సెక్షన్. మిగతా సెక్షన్స్ కూడా బాగా చూడండి, బాగా వినండి. ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా ఒక బుక్లో కానీ రాసుకొని ఆన్సర్ చేసే విధంగా చేయండి. మ్యాక్సిమంగా 5కి 5 సమాధానం చేసే విధంగానే మీరు ప్రిపేర్ కండి డిఎస్సి సంబంధించి. ఓకే, నేను చెప్పేది ఏమంటే దాదాపుగా నేను చాలా లిటిల్ బిట్లు మాత్రమే సబ్జెక్ట్ ఇస్తున్నాను, కొద్దిగా లిటిల్ బిట్గానే ఇస్తున్నాను సబ్జెక్ట్. అయితే క్లాసెస్ సంబంధించి ఫుల్ ప్లెజర్ సంబంధించి క్లాసెస్ చెప్తాను. ప్రస్తుతం అయితే ఈ 5 ప్రశ్నల విశ్లేషణని ఫస్ట్ కంప్లీట్ చేస్తాను, టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తాను. మొత్తం ఓవరాల్గా 500 బిట్స్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, యా, జనరల్గా అయితే 2600 బిట్ బ్యాంక్ ఉంది జనరల్గా నేను రాసినది. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాబట్టి మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, యా, మొదటి ప్రశ్న. నేను నా పాఠశాలలో విద్యార్థులు ఏదైనా విషయాన్ని అన్వేషణ ద్వారా, అనుభవాల ద్వారా విషయాన్ని గ్రహిస్తున్న ఉద్దేశంతో ఆ విధానం ప్రకారమే నేను ఒక కరికులం తయారు చేసి విద్యార్థులకు అందిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఎవరి యొక్క సిద్ధాంతం అనుగుణంగా ఈ యొక్క కరికులం ఏర్పాటు చేశాను? ఏ, వైగాట్స్కీ, బి, జీన్ పియాజే, సి, వాల్టర్స్, డి, ఆల్బర్ట్ బండూరా. ఓకే, మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ దాదాపుగా ఈజీనే. దీనికి సరైన సమాధానం పాస్ చేయండి, ఊరికే చదువుకుంటూ వెళ్ళొద్దండి. ఓకేనా? దీనికి సరైన సమాధానం జీన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారమే చెప్పిన విధానం. ఏదైనా సరే అసంకల్పిత ప్రతీకారచరణ స్కిమేటాలు ఉంటాయని చెప్పిన వ్యక్తి కూడా జీన్ పియాజేనే, స్విట్జర్లాండ్ దేశం చెందిన వ్యక్తులు. ఇతని గురించి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా కంపల్సరీ బిట్ అడుగుతారు జీన్ పియాజే గురించి. కాబట్టి దాదాపు బాగా చదవండి. ఈ జీన్ పియాజే, వైగాట్స్కీ ఇద్దరు కలిసి కన్స్ట్రక్షనల్ లెర్నింగ్ థియరీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ. అది నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అనేది ఇది లెర్నింగ్ చాప్టర్లో వస్తుంది. ఓకే, మన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది పెరుగుదల వికాసంలో వస్తుంది. దాంతో కన్జర్వేషన్ అనేది, అనిమిజం అనేది అన్ని కూడా మీరు బాగా ఎలాబరేట్గా చదవండి. ఓకే, యా, మరొక ప్రశ్న మూర్తిమత్వం సంబంధించిన ప్రశ్న, కాంప్లెక్స్ సంబంధించిన క్వశ్చన్. ఒక తండ్రి తన కూతుర్ని, ఒక తల్లి తన కొడుకుని లైంగికంగా ఇష్టపడడం అనేది ఏ కాంప్లెక్స్ అంటాం? మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం, అంటే మేము మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఇది ఏ కాంప్లెక్స్? క్వశ్చన్ కొద్దిగా కష్టమైన క్వశ్చనే నా అనాలిసిస్ ప్రకారం. ఇది ఆప్షన్స్: ఏ, ఎడిపస్ కాంప్లెక్స్, బి, ఎలక్ట్రా కాంప్లెక్స్, సి, జొగాస్టా కాంప్లెక్స్, డి, ఇన్వర్టెడ్ ఎడిపస్ కాంప్లెక్స్. ఇలా 4 రకాల కాంప్లెక్స్ ఉంటాయి. మీరు సాధారణంగా 2 కాంప్లెక్స్ బాగా వినింటారు, ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ బాగా వినింటారు. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ బాగా ఆలోచించండి. నేను చాలా వరకు లిటిల్ బిట్గానే మీకు సబ్జెక్ట్ అందిస్తున్నాను. మీరు తర్వాత ఎలాబరేటెడ్గా మీరు చదవాలి, కంపల్సరీగా చదవాలి. ఓకేనా? యా, దీనికి సరైన సమాధానం
జొగాస్టా కాంప్లెక్స్, ఎడిపస్ కాంప్లెక్స్ మీకు తెలుసు, ఎలక్ట్రా కాంప్లెక్స్ తెలుసు. జొగాస్టా కాంప్లెక్స్ అనేది ఇది జనరేషన్ ఆపోజిట్గా ఉండే ఒక కాంప్లెక్స్. సాధారణంగా ఇలాంటి కాంప్లెక్స్ ఉన్న వ్యక్తులు కూడా దాదాపు సొసైటీలో ఉన్నారు. అంటే మీ ఈ కాంప్లెక్స్ చిన్నప్పుడే ఉంటాయని లేదు, ఆ కాంప్లెక్స్ యొక్క స్టేజ్ అలాగే వయసు పెరిగే కొద్దిగా లైంగిక సంబంధించిన ఉన్నా కూడా ప్రాసెస్ కాంప్లెక్స్లో ఏర్పడుతుంది. ఎందుకంటే నేను ఒక సైకాలజిస్ట్ని కూడా, నాకు కొన్ని పేషెంట్స్ సంబంధించి ఇలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి. ఈవినింగ్ సెక్టార్లో కౌన్సిలింగ్ సెంటర్ ఉంది అనంతపూర్, దానికి సంబంధించి కొన్ని కేసెస్ కూడా ఈ కాంప్లెక్స్ సంబంధించిన కేసెస్ వస్తాయి. దాన్ని జొగాస్టా కాంప్లెక్స్ అంట. ఓకేనా? యా, ఇంకా మీకు ప్రీవియస్ తెలుసు ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని ఇష్టపడ్డం. ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటే ఒక పాప వాళ్ళ తండ్రిని ఇష్టపడ్డం అనేది మీకు దాదాపు తెలిసిన అంశాలే. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనాలిసిస్ ప్రకారం జరిగే ప్రాసెస్. ఓకే, మరొక ప్రశ్న, మూడవ ప్రశ్న. ఒక వ్యక్తిలోని గ్రాహక చర్యను అంటే రిసీవింగ్ క్యాపబిలిటీని ఏమంటాం? ఏ తెలివితేటలు, బి సహజ సామర్థ్యాలు, సి అభిరుచులు, డి వైఖరులు. ఒక వ్యక్తిలోని గ్రాహక శక్తిని ఏమంటాం? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, గాల్ట్ అని చెప్పిన డెఫినేషన్. దీనికి సరైన సమాధానం ఆలోచించండి. ఓకే, దాదాపు ఈజీ క్వశ్చనే. దీనికి సరైన సమాధానం తెలివితేటలు. తెలివితేటలన్నా, ప్రజ్ఞ అన్నా, బుద్ధి అన్నా, ఇంటెలిజెన్స్ అన్నా ఒకటే. జనరల్గా ఇంటెలిజెన్స్ అనేది ఒక లాటిన్ వర్డ్, ఇంటెలెక్చువల్ అంట. ఆ లాటిన్ వర్డ్ వచ్చిందే. దీనికి సంబంధించి ప్రజ్ఞకు సంబంధించి చాలామంది డెఫినేషన్ చెప్పారు, బాగా గుర్తుపెట్టుకోండి. వెస్టర్ సంబంధించి చూసుకోండి, మన బినే సంబంధించి చూసుకోండి, టర్మన్ సంబంధించి చూసుకోండి, స్టెర్న్ సంబంధించి చూసుకోండి. చాలామంది శాస్త్రవేత్తలు ఓవరాల్గా 12 to 13 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని మ్యాక్సిమం డెఫినేషన్స్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓకేనా? బాగా చదవండి. ఓకే, నాలుగవ ప్రశ్న. మీ స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధన అభ్యసన సిద్ధాంతం తీసుకొని నేను బాగా చదివే అమ్మాయికి నేను బహుమతి ఇచ్చాను. అంటే బాగా చదువుతుంది కాబట్టి, బాగా టాపర్ వస్తుంది కాబట్టి నేను బహుమతి ఇచ్చాను. ఆ అమ్మాయి క్రమక్రమంగా చదవడం తగ్గించేసినప్పుడు నేను ఆమెకి ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకున్నాను. అప్పటి నుండి ఆమె మళ్ళా బాగా చదవడం మొదలుపెట్టింది. ఇది అకార్డింగ్ టు స్కిన్నర్ ప్రకారం ఏ రకమైన పునర్భరణం? ధనాత్మక పునర్భరణం, రుణాత్మక పునర్భరణం, సంశ్లేషణాత్మక పునర్భరణం, విశ్లేషణాత్మక పునర్భరణం. ఇది బిఎఫ్ స్కిన్నర్ సంబంధించి కార్యసాధన అభ్యాస సిద్ధాంతంలో వస్తుంది. ఇది నేను చెప్పిన క్వశ్చన్. దీనికి సరైన సమాధానం రుణాత్మక పునర్భరణం అంట, నెగటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంట. మా క్వశ్చన్ దాదాపు విని ఉంటే చేసింటారు, వినకపోయింటే బాగా చదవండి మరోసారి. బిఎఫ్ స్కిన్నర్ది కొద్దిగా ఎలాబరేటెడ్గా ఉంటుంది. బిఎఫ్ స్కిన్నర్ది, ఇవాన్ పాలోది రెండు కొద్దిగా యాంటీగా ఉంటాయి.
వాటిని కొద్దిగా రెండు కంపేర్ చేసుకొని చదవండి. యత్నదోష అభ్యాస సిద్ధాంతము, అంత అభ్యాస సిద్ధాంతం రెండు వేరుగా ఉంటాయి. అంటే మీ ఆ రేషియో కొద్ది డిఫరెన్స్గా తీసుకోండి. ఓకేనా. బ్రూనర్ సిద్ధాంతము, వైగార్స్కి, జీన్ పియాజ్ సంబంధించిన నిర్మాణ అభ్యాస సిద్ధాంతం రెండు కూడా సిమిలారిటీగా ఉంటాయి. చదివేటప్పుడు అలా సిమిలారిటీ తీసేసుకొని చదవండి, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకుని, ఎందుకంటే అవరోధాలు చాలా వస్తాయి. ఓకేనా. లాస్ట్ ప్రశ్న, నేను నా జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను. అంటే నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా, నేను చదివిన పాఠశాల అంతా కూడా, నేను చదివిన కాలేజ్ అంతా కూడా, నేను చదివిన ఎస్వి క్యాంపస్ సంబంధించి మొత్తం నేను చదివిన విధానం మొత్తం అంతా ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అప్పుడు నాకు తోడ్పడే దీర్ఘకాలిక మెమొరీలో ఉన్న భాగం ఏది? అంటే మీ గత సంబంధించిన అనుభవాలన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతిలో ఈ భాగంలో ఉంటాయి. ఇది అభ్యాసంలోనే వస్తుంది, ఇది కూడా స్మృతి విస్మృతి టాపిక్లో వస్తుంది. ఎపిసోడిక్ మెమొరీ, బి సెమాంటిక్ మెమొరీ, సి ప్రొసీడియల్ మెమొరీ, డి ప్రైమింగ్ మెమొరీ. ఈ 4 కూడా లాంగ్ టర్మ్ మెమొరీలో భాగాలే. దీనికి సరైన సమాధానం బాగా ఆలోచించండి. ఓకే, దీనికి సరైన సమాధానం ఎపిసోడిక్ మెమొరీ. ఎపిసోడిక్ మెమొరీ అనేది మన జీవితానికి సంబంధించిన, గతానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఎపిసోడిక్ మెమొరీ మనకి 4 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ ఎపిసోడిక్ అనే పుస్తకం రాసింది ఎండెల్ తుల్వింగ్. ఇవి ప్రీవియస్ సంబంధించిన పార్ట్స్ చెప్పాను నేను. ఎండెల్ తుల్వింగ్ అనే వ్యక్తి ఈ ఎపిసోడిక్ మెమొరీ గురించి బాగా విశేషంగా కృషి చేసిన వ్యక్తి అతను. ఓకే డిఎస్సి ఆస్పిరెంట్స్, ఇంకా మ్యాక్సిమంగా బాగా చదవండి, సబ్జెక్ట్ బాగా తీసుకోండి. యూట్యూబ్ సంబంధించి సబ్స్క్రైబ్ అనేది అది అంత ఫోకస్ లేదు నాకు దాని మీద. కాబట్టి ఎక్కువ శాతం వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ పెరిగితే ప్రాసెస్ అనేది ఆలోచన లేదు, మ్యాక్సిమంగా షేర్ చేయండి. ఓకేనా. ఓకే, ఆల్ ద బెస్ట్ డిఎస్ ఆస్పిరెంట్స్. ఓకే, ఇట్లు మీ తమ్మినేని రవికుమార్.